ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. రైట్. ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనకు దేవుని సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున దేవుని సేవకునిగా నేను మీకు హృదయపూర్వకంగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీకు శుభాలు పలుకుతున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్లో మరి విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రియులైన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు మనం పాటలు పాడి ప్రభువును ఘనపరిచాం. చక్కగా ఉజ్జీవంగా పాడటానికి ప్రభు మంచి స్వరాలను ప్రభు ఇస్తూ ఉన్నారు. నిత్యము కూడా మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యేసయ్య నామము స్తుతింపదగిన నామం. నిరంతరం ఆయన నామము స్తుతింపదగిన నామం. శరాబులు కెరూబులు నిత్యము మానక వారేం చేస్తూ ఉన్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు వారు చేస్తూ ఉన్నారు. అలా వారు స్తుతిస్తూ ఉండగా పరలోకమంతా కూడా ఆ స్తుతి ధూమముతో నిండిపోయిందంట. పరలోకమంతా స్తుతి ధూమముతో నింపబడుట ద్వారా పరలోకపు గడప కమ్ముల పునాదులు వణికినాయంటండి. అంతగా దేవుని దూతలు ఆయనను స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నారు. సో మనం కూడా నిత్యము ఆయనను స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ అక్కడ నిలిచి ఉంటుందండి. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని ప్రసన్నత ఉంటుందో, ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో ఇంకా అక్కడ చీకటి ఉండడానికి అవకాశము లేదు. దుష్టుడు అక్కడ పని చేయడానికి ఇంకా వాడికి అవకాశం ఉండదు. వాడు వెళ్ళగొట్టబడతాడు. ఆ ప్రదేశంలోకి వాడు నిలవలేడు. ఆ ప్రదేశంలో వాడు నిలవలేడు. బట్ మన జీవితంలో నిత్యము కూడా మనం ప్రభువును స్తుతించే వారంగా ఆ అనుభవంలో ప్రభు మనలను స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. మందిరంలోనే కాదండి, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రభువును గురించి ఆలాపన చేస్తూ ప్రభువును మనం స్తుతించవచ్చు. ప్రయాణంలోనే కాదు, మనం చేసుకునే పనుల్లో కూడా ఆయన గురించి ఆలాపన చేస్తూ మనం పాడుతూ ప్రభువును మనం స్తుతించవచ్చు. ప్రతి సమయంలో ప్రతి చోట స్తుతింపదగిన నామమే యేసయ్య నామం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు 5వ వచన భాగాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. నాతో పాటు మీరు కూడా ఈ మాట చెప్పండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఈ సందర్భం ఇంచుమించుగా మనందరికీ తెలుసు. కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహానికి యేసు ప్రభువును ఆయన శిష్యులను కూడా పిలువబడ్డారు. ఆ వివాహ వేడుకలో యేసు ప్రభు, ఆయన శిష్యులు, ఆయన తల్లి అయినటువంటి మరియ కూడా అక్కడ ఉంది.
ఆ వివాహ వేడుకలో మధ్యలో వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, ఆహ్వానితులైనటువంటి ప్రతి ఒక్కరికి లేదు అనకుండా ద్రాక్షారసము పోయటం అన్నది ఆనవాయితీ. ఆ క్రమంలో మరి బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, వచ్చిన వారందరికీ సిద్ధపరిచినటువంటి ద్రాక్షరసం ఏదైతే ఉందో అది మధ్యలో అయిపోయింది. వివాహ వేడుక ఇంకా అవ్వలేదు, ముగింపులోనికి రాలేదు. వివాహ వేడుక మధ్యలోనే ఉంది. ఆ వివాహానికి ఆహ్వానితులైనటువంటి వారికి సిద్ధపరిచిన ద్రాక్షరసం మధ్యలో అయిపోయిందంట. పరిచారకులు కంగారు పడుతూ ఉన్నారు. ఈ విషయం వివాహ యజమానికి తెలిస్తే ఆయన కోప్పడతాడు. సరే, ఆయన కోపడ్డాడు, పర్వాలేదు. కానీ ఇప్పుడు వివాహ వేడుకకు సంబంధించిన యజమానికి ఈ కొరతను బట్టి అవమానం వస్తుంది. వివాహానికి వచ్చిన వారు తక్కువ చేసి మాట్లాడతారు, నిందిస్తారు. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పరిచారకులు కంగారు పడిపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎలా చెప్పాలి యజమానికి, ఎలా చెప్పాలి, ఏం తోచట్ల, అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు. అది యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు గమనించి నెమ్మదిగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో చెప్తా ఉందయ్యా, ద్రాక్షారసం అయిపోయిందంట, ఏదైనా ఒక అద్భుతము చేయకూడదా అన్నట్టు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ప్రభు మరియమ్మతో అన్నాడు. ఏమన్నారంటే, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల విషయమై దేవుడు అద్భుతం చేయడానికి దేవుడు తన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు తన సమయంలో మన జీవితంలో అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. దేవుని సమయం కొరకు మనం వేచి ఉండాలి. అప్పుడు దేవుని అద్భుతాన్ని మనం చూస్తాం. మనం తొందరపడితేనో, మనం చేసేయమంటేనో దేవుడు అద్భుతాన్ని చేయడండి. దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎడల యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుని అద్భుతం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడు ప్రభు మన జీవితంలో చేసే అద్భుతం ఆశ్చర్యంగా ఉంటుంది. వినేవారు, చూచేవారు ఆశ్చర్యపడతారు. మన కన్నులే నమ్మలేనంత అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఎలా ఉంటుందంటే మనం కల కనిన వారి వలె అయిపోతాం. మన నోటి నిండా ఆయన నవ్వు పెడతాడు. దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అద్భుతాన్ని చేస్తాడు. ప్రభు అంటున్నారు మరియమ్మతో, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదు. ప్రభు అలా అన్నందుకు మరియమ్మ గారు బాధపడలా. ఇలా మాట్లాడతాడేంటి 10 మందిలో అని కొంచెం మొహం చిన్నబుచ్చుకొని పక్కకి వెళ్ళాల. ఎస్, దేవుని సమయం ఉంది. దేవుడు తన సమయంలో పని చేస్తాడు అనే గ్రహింపులోనికి ఆమె వచ్చింది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అది మనకు అర్థం కాకపోతే మౌనంగా ఉండటం చాలా మంచిది. కానీ దాని గురించి మనం విమర్శించకూడదు. ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇది సబబేనా అనేటువంటి మాటలు మన నోట రాకూడదు.
మౌనంగా మనం ఉండగలిగితే దేవుని కార్యాన్ని చూస్తాం. దేవుడు ఎవరు చెప్పండి? ఆయన ఆలోచన కర్త, భవిష్యత్తును ఎరిగినవాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కూడా ఆయనలోనే గుప్తమై ఉన్నవి. మరియమ్మ గారు బాధపడలా, మొహం చిన్నబుచ్చుకోలా. ఎస్, దేవుడు తన సమయంలో పని చేస్తాడు అని దేవుని చిత్తాన్ని గ్రహించి నెమ్మదిగా పరిచారకుల దగ్గరికి వెళ్ళి వారికి చెప్పిన మాటే మనం చదువుకున్న మాట. ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఇంకంతే, దట్స్ ఆల్. ఇంక వేరే వేరే ఏమొద్దు. మన జీవితంలో ఉన్న కొరత తీర్చబడాలన్నా, అక్కర తీర్చబడాలన్నా, బాధ నివారణ కావాలన్నా, విడుదల దైవిక స్వస్థత మనం అనుభవించాలన్నా, మన కుటుంబాల్లో దైవ కార్యాలు మనం చూడాలన్నా, వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆయన మనతో చెప్పింది మనము చేయటం. మారు మాట మాట్లాడకూడదు, మారు మాట మాట్లాడకూడదు. ఆయన మాటకు తల ఉంచి శిరసావహించి ఆయన మాటకు మనల్ని అప్పగించుకొని అడుగులు వేయటం ఇది మామూలు విషయం కాదండి. అంత తేలిగ్గా జరిగే పనేమీ కాదు. తేలిగ్గా జరుగుద్దా? అది ఒక రకంగా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో సవాల్తో కూడింది. అది దేంతో కూడింది చెప్పండి? సవాల్తో కూడింది. అంత తేలికైనది అయితే మాత్రము కాదండి. కానీ మనం దాన్ని చేయగలిగితే అద్భుతం చూస్తాం, అద్భుతాన్ని పొందుతాం, అద్భుతాన్ని పొందుతాం. నేను మీకు రెండు సందర్భాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు గమనించండి, 13వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. ఏమంటున్నాడు? భయపడవద్దు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? చెప్పినట్లు చెయ్యి. ఎవరు చెప్పినట్లు? ఆయన మీతో చెప్పినది చేయడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనతో చెప్పినది మనం చేయాలి. చేయడానికి భయపడనక్కరా లేదు. ఇందాక నేను మీకు అన్నాను, అది అంత తేలికైందేమీ కాదు, సవాలుతో కూడింది. సారేపతి విధవరాలతో దైవజనుడైన ఏలియా మాట్లాడుతున్నాడు, అమ్మా భయపడమాకు, వెళ్ళు, చెప్పినట్లు చెయ్యి. దేశమంతా భయంకరమైనటువంటి కరువు కదా. ఎంత కరువు అండి? ఆహారం లేదు, భయంకరమైన కరువు. రాజు చేతులెత్తేసాడు, అటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. భయంకరమైనటువంటి కరువు. ఆ కరువులో ఆమె దగ్గర ఉన్న ఆహార ధాన్యాలన్నీ కూడా అయిపోయినాయి. భర్త లేడు, విధవరాలు, ఒక కుమారుడు ఉన్నాడు. మరుసటి దినానికి ఆమె ఇంట ఆహారం లేదు. ఆ రోజుకి ఆ పూటకి ఆహారం ఉంది. తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఆ పూటకి ఆహారాన్ని సిద్ధపరచుకొని, ఆ పూటకి కడుపు నింపుకొని, మరుసటి దినం ఆకలితో చనిపోదామని నిర్ణయానికి వచ్చి ఆహారాన్ని సిద్ధపరచుకోవడం కోసం, రొట్టెని కాల్చుకోవడం కోసం, పుల్లలేరుకోవడానికి ఆమె అరణ్యానికి వచ్చింది. ఆ సమయంలో ఏలియా తరసపడి మంచినీళ్ళు అడిగితే, దైవజనుడు కదా మంచినీళ్ళు ఇద్దాములని ఇంటి వైపు అడుగులు వేస్తూ ఉంటే ఏలియా అన్నాడు, అమ్మా నాకు ఒక అప్పం కూడా తీసుకురా, ఒక రొట్టె కూడా తీసుకురా అని.
వెంటనే ఏలియాతో ఆమె అన్నమాట ఏంటి? నా ఏలిన వాడా, యెహోవా జీవముతోడు నీ జీవంతోడు రొట్టెలు అప్పములు నా దగ్గర లేవు. తొట్టిలో పట్టెడే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే. దేశమంతా కరువు. ఈ పూటకు ఆహారమే ఉంది నా దగ్గర. ఈ పూటకు అది సిద్ధపరచుకొని కడుపు నింపుకొని రేపటి దినాన్ని ఆకలి అయితే చనిపోదాము అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ రొట్టెను సిద్ధపరచుకోవడానికి పొలలేరుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రొట్టెలు లేవయ్యా అంటే అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఏలియా అంటున్నాడు, భయపడమాకమ్మా, నువ్వు వెళ్ళు, మొదట చెప్పినట్లు చెయ్యి. అవచ్చిన మరొకసారి చదవండి. ఏమంటున్నాడు అక్కడ ఏలియా? 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు. ఎస్, రేపటి దినానికి నీ దగ్గర ఆహారం లేదు, దేశమంతా కరువు. అయితే దైవజనునిగా దేవుని మాటగా చెప్తున్నాను, వెళ్ళు, నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చెప్పాడు ఏలియా? అంటున్నాడు, ఇదిగో ఆ పట్టిడి పిండిలో మొదట ఒక అప్పం చేసి నా దగ్గరికి తీసుకునిరా, తర్వాత నీ కొరకు నీ పిల్లల కొరకు అప్పములు చేసుకో. అయ్యా, పట్టిడి పిండిలో ఎన్ని రొట్టెలు వస్తాయి అయ్యా? ఎన్ని అప్పాలు వస్తాయి పట్టెడి పిండిలో? పట్టెడి పిండిలో ఎన్ని వస్తాయి చెప్పండి? ఎన్ని చపాతీలు వస్తాయి? ఎన్ని రొట్టెలు కాల్చచ్చు? దానిలో నీకు ఒకటి కాలిస్తే ఇంకా మాకేముంటుందయ్యా? ఇటువంటి కఠినమైన పరిస్థితుల మధ్యన ఏలియా అంటున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పినట్లు చెయ్యి. మారు మాట మాట్లాడలేదండి, చేసింది. దేవుడు చేసిన అద్భుతం ఏంటి చెప్పండి? యెహోవా భూమి మీద వర్షము కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమె కుమారుడు దైవజనుడైన ఏలియా ముగ్గురు కూడా కరువు దినాలన్నీ కూడా పోషించబడ్డారు. వారి ఆకలి తీర్చబడింది, వారు పోషించబడ్డారు, వారి జీవనం జరిగింది. ఎప్పుడు చెప్పండి? నేను అంటాను, మన ఆకలి తీర్చబడాలి, కరువు దినాల్లో మనం పోషించబడాలి. కరువు అనుకొనకుండా మనం పోషించబడాలి అంటే ఆయన మీతో చెప్పినది. చిత్రం ఏంటంటే అందరు చెప్పినవి చేస్తాం, కానీ యేసయ్య చెప్పింది మాత్రం దారిని పోయేవాడు 4 నిమ్మకాయలు గుమ్మానికి కట్టమంటే తేలిగ్గా కడతాం 116 ఇచ్చి. 4 ఎండి మిరగాయలు కట్టమంటే కడతాడు. ఎవడో దారిని పోయేవాడు చెప్తే ఏదైనా చేస్తారు, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం ఎంత విచారమోనండి. అసలు వాటిలో ఏమైనా ఉందా? నిష్ప్రయోజనమైన వాటిని మనుషులు చెప్తే చేయడానికి మనం ముందుకు వస్తాం, కానీ దేవుడు చెప్పిన మాట చేయడానికి మాత్రం ముందుకు అడుగులు వేయలేదు. అందుకు నేను అంటున్నాను, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయటం అది సవాలుతో కూడిందే, అంత తేలికైందేమీ కాదు. ఇప్పుడు సారేపతి విధవరాలు, మరి ఆమె దగ్గర ఉన్న పట్టెడి పిండిలో మొదటప్పం ఏలియాకు చేసి పెట్టడం అంటే సవాలు కాదా అది? ఆమె కడుపుది తీసి పెట్టాలి, ఆమె బిడ్డ కడుపు తీసి పెట్టాలి. ఆమెను తీసి పెట్టడం తేలిక, కానీ తన బిడ్డ తీసి పెట్టాలంటే చేతులు రావండి. తను పస్తుంటుంది, బిడ్డకి పెడుతుంది, అది తల్లి ప్రేమ. ఇప్పుడు ఆ బిడ్డది కూడా తీసి దైవజనునికి పెట్టడం అంటే ఇది సవాల్తో కూడింది, అంత తేలికైందేమీ కాదు. కానీ ఆమె చేసింది ఏమైంది చెప్పండి? అద్భుతాన్ని పొందుకుంది. మరి ఏమంటుంది? ఆయన మీతో చెప్పినది చెయ్యి, ఆయన మీతో చెప్పినది చెయ్యి. అద్భుతం కావాలంటే ఆయన మీతో చెప్పినది, యేసయ్య మనతో చెప్పింది చేస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7
సార్లు స్నానము చెయ్యి, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా దగ్గరకు సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయోమాను వచ్చాడు. ఒక దేశానికి ఎవరు చెప్పండి? సైన్యాధిపతి. ఇప్పుడు మన రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఉంటాడు, మన దేశానికి ఒక హోంశాఖ మంత్రి ఉంటారు కదా. అలాగే సిరియా దేశానికి ఈ నయోమాను ఎవరు? హోంశాఖ మంత్రి. ఒక దేశానికి మంత్రి స్థానంలో ఉన్నాడు ఆయన. అంతటి వ్యక్తి స్వస్థ కొరకు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఇంటి వాకిటి దగ్గర నిలబడ్డాడు. తన ఇంట పని చేస్తున్న ఇశ్రాయేలు చిన్నది చెప్పిన ఒక మాట పట్టుకొని సిరియా దేశం నుండి సోమరోను పట్టణానికి వచ్చాడు. ఎలీషా ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఇంట వాకిట నిలబడ్డాడు. ఇంటిలో దైవజనుడు ఉన్నాడు. నయోమాను తరపున ఒక వర్తమానం ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఆ వర్తమానం విన్నాడు ఎలీషా. లోన నుండి ఎలీషా బయటికి రాలేదు కానీ ఒక దూతను పంపించాడంట ఒక మాట చెప్పమని. ఏంటి ఆ మాట? నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు అక్కడ నీవు స్నానం చేసి శుద్ధుడవు కమ్ము. ఆ దూత వచ్చి నయోమానికి ఆ మాట చెప్పాడు. ఆ దూత మరలా లోనకి వెళ్ళిపోయాడు. దూత అంటే మనుషు, ఎలీషా దగ్గర ఉన్న ఒక పరిచారకుడు అని మనం అనుకుందాం. ఇప్పుడు ఈ మాట వినగానే నయోమానికి ఏమొచ్చింది చెప్పండి? రౌద్రం వచ్చిందంట. ఆ కోపం కూడా తారాస్థాయికి వెళ్ళిపోయింది. తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒకవేళ మరి అప్పుడు కూడా ఈ బీబీ చెకప్లు ఏమన్నా ఉంటే చూస్తే అది 400కి వెళ్ళేదో 500కి వెళ్ళేదో మరి ఆ రోజుల్లో ఉంటే ఒకవేళ చెకప్లు తారాస్థాయికి వెళ్ళిపోయి రౌద్రుడై, ఆ దేశంలో నదులు లేవా, కాలువలు లేవా, సముద్రాలు లేవా, కొండలు లేవా, గుట్టలు లేవా? ఇక్కడున్న నదుల కంటే మా ప్రాంతంలో మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా? అక్కడ మునిగి అక్కడ స్నానం చేసి నేను శుద్ధుడును కాలేనా అన్న కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే స్వస్థ వస్తుందా చెప్పండి? వెళ్ళిపోతే స్వస్థ వస్తుందా? కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ సారథి, నయోమాను రథం తోలుతున్నటువంటి సారథి, ఆ పనివాడు, సేవకుడు ఎవరైతే ఉన్నారో అతడు ఒక మాట నెమ్మదిగా చెప్పాడంట. ఏమని? నాయనా, ఆ దైవజనుడు ఏదైనా ఒక గొప్ప పని చెప్తే నువ్వు చేయకుండా ఉండేవాడువా? ఓ మందిరాన్ని కట్టో, ఒక ఆశ్రమాన్ని కట్టో, వృద్ధులకి ఏదన్నా చెయ్యో, పేదవారికి ఏదన్నా చెయ్యో, లేదు ఈ కానుకి అని ఒకవేళ నీతో ఏదైనా చెప్తే చేసేవాడుగా? ఖచ్చితంగా చేసేవాడిని. అవేం చెప్పలా. ఏం చెప్పాడు ఆయన? స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట మేలైన మాటే కదా, మంచి మాటే కదా. సేవకుడు చెప్పిన మాట మంచి మాట చెడ్డ మాట చెప్పండి? ఆ పని వాడుకున్న వివేచన, జ్ఞానం, ఆ అవగాహన నేటి కాలంలో నేటి సమాజంలో ఉన్న మనుషులకు కాస్తంత గ్రహింపు కలిగితే ఎంత బాగుండు. కుగ్రామాలు, గ్రామాలు, పట్టణాలు, మహానగరాలు, మీరు ఏ ప్రాంతంలోనున్న దైవజనులను మీరు గమనించండి. చిన్న దైవజనులైనా పెద్ద దైవజనులైనా వారు సమాజానికి, ప్రజలకు చెప్పే మాటలు మంచి మాటలా చెడ్డ మాటలా? మద్యాన్ని సేవించు మాకయ్యా, దాన్ని విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రా అన్న మాట మంచి మాట చెడ్డ మాట? అది మరి సమాజానికి ఎలా అర్థమవుతుంది? అది వారికి వేరుగా అర్థమవుతుంది. కోపం, రౌద్రాన్ని దేవుని దగ్గరికి రాయా అంటే వాళ్ళకి ఎట్ట అర్థమవుతుందంటే వీడు మతం మార్చేస్తున్నాడు, వీళ్ళు
వేరే మతంలోనికి దించేస్తున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అవగాహన లోపమే తప్ప వారిని కూడా మనం తప్పుపట్టడానికి ఏమీ. ఇప్పుడు ఎలీషా చెప్పిన మాట నయోమాని విషయంలో మేలైన మాటని నయోమానుకు అర్థం కాల. ఎవరికి అర్థమయ్యింది? నయోమానుతో ప్రక్కన ఉన్నటువంటి పనివానికి అర్థమయ్యింది. ఏదైనా గొప్ప పని చెప్పలేదు. ఏం చెప్పాడు ఆయన? స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట. అది మేలైనదే కదా, మంచి మాటే కదా పాస్టర్ గారు చెప్పింది. నీకెందుకు కోపం వచ్చింది? నీకెందుకు రౌద్రం వచ్చింది? యేసయ్య మాటలు, మంచి మాటలు, దేవుని సేవకులు చెప్పే మాటలన్నీ యేసయ్య మాటలే, మంచి మాటలు, మన కుటుంబాలను కట్టే మాటలు, మన జీవితాలను బాగు చేసే మాటలు, మన వ్యక్తిత్వాన్ని మార్చే మాటలు, మనలో ఉన్న క్రూరత్వాన్ని తీసివేసే మాటలు. అవి మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన మాటలు యేసయ్య మాటలు, మంచి మాటలు, మేలైన మాటలు. అర్థం చేసుకోలేక, అవగాహన చేసుకోలేక మీకు కోపం వస్తుంది అంతే. అంతకుమించి ఇంకేమీ. ఏ పాస్టర్ మతం మారమని చెప్పడండి. ఏ పాస్టర్ కులాన్ని విడిచిపెట్టమని, కులంలో నుండి ఇంకో కులంలోకి రమ్మని ఏ పాస్టర్ కూడా చెప్పడు. దైవచనులు చెప్పేది ఒకటే, మీ మనస్సును మార్చుకోండి, దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెట్టండి, పాపమును విడిచిపెట్టండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, దేవుని నీతిలోనికి రండి, యథార్థంగా బ్రతకండి, దేవుని ఆశ్రయించండి, మీ జీవితాలను మార్చుకోండి. ఇవే కదా దేవుని సేవకులు చెప్పేది, మేలైన మాటలు. రౌద్రుడై వెళ్ళిపోతున్న ఆ వ్యక్తికి ఈ మాటలు లోన ఏం చేసింది చెప్పండి? మంచి ఔషధంగా పనిచేసింది. మృదువైన మాట కోపమును ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. దేవుని పిల్లలంగా మన మాట ఎలా ఉండాలంటే మృదువైనదిగానే ఉండాలి. నయోమాను కోపాన్ని, రౌద్రాన్ని చల్లార్చగలిగినంత మృదువుగా ఆ పనివాని మాట ఉంది. అతన్ని ఆలోచింపచేసింది. నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. సరే అయితే రథాన్ని యోర్దాను నది వైపు త్రిప్పు అన్నాడు. చూడండి, మీరు 14వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట మనం గమనిస్తాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు. ఎవరు చెప్పినట్లు? ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇప్పుడు దైవజనుడు చెప్పినది నయోమాను ఏం చేస్తూ ఉన్నాడు? చేస్తూ ఉన్నాడు. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. ఏమయ్యాడు? దైవజనుడు చెప్పినట్లు అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం మీద ఉన్న కుష్టి రోగము, ఆ జబ్బు, దాని నుండి సంపూర్ణ విడుదల పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. పసిపిల్లవాని దేహంగా మారిపోయిందంట, శుద్ధుడయ్యాడంట. ఎప్పుడు ఈ అద్భుతం జరిగింది చెప్పండి? దైవజనుడు చెప్పినట్లు చేస్తే. కోపం తెచ్చుకొని, రౌద్రం తెచ్చుకొని వెళ్ళిపోతే నష్టం ఎవరికి చెప్పండి? సరస్సు మీద కొంగ అలిగింది అనుకోండి, ఎవరికి నష్టం? కొంగకే నష్టం. అవునా కాదా? కొన్ని మాటలు ఒక్కోసారి మనకి కొంచెం కఠినంగా అనిపిస్తాయి. నువ్వు కాస్త జాగ్రత్తగా వాటిని ఆలోచన చేస్తే ఆ మాటలు మన మేలు కొరకే. ఆ మాటలు, ఇప్పుడు దేవుని మాటలు దేవుని సేవకుని నోటి నుండి దేవుడు విడుదల చేసినప్పుడు ఆ మాటలు నీ మనసులో నువ్వు అనుకున్నట్లుగా ఉండవు, దానికి కొంచెం భిన్నంగా. అప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోలేవు, రిసీవ్ చేసుకోలేవు. అది కొంచెం నీకు ఇబ్బందిగా ఉంటుంది.
అందుకే అన్నాను నేను, అది సవాలుతో కూడింది. ఇక్కడ నీ ఇష్టాన్ని చంపేసి దేవుని మాటలను నీ జీవితంలో తీసుకుని దాని ప్రకారంగా నీవు అడుగులు వేయాలి. నయోమని ఆలోచన ఏంటి? నేను ఒక దేశానికి సైన్యాధిపతిని, నేను వచ్చాను అంటే అడావుడిగా పడతా లెగుస్తా పాస్టర్ గారు నా దగ్గరకు వస్తాడు అనుకున్నాడు నయోమని ఆలోచన. ఎందుకు వస్తాడు పాస్టర్ గారు? స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఎవరికి పనివాడు చెప్పండి? మనుషులకు కాదు, రాజుల దగ్గర కాదు. ఎవరికి పనివాడైనా? దేవునికి, గాడ్ సర్వెంట్ కదా. మనుషుల దగ్గర పని చేయడానికి సేవకుడు లేడు, దేవుని దగ్గర పని చేయడానికి ఉన్నాడు. అంటే నేను అనుకుంటున్నా నయోమని అలా అనుకుని ఉంటాడు, పడతా లెగుతా వస్తాడు పాస్టర్ గారు నా దగ్గరికి అని. కానీ అక్కడ దానికి భిన్నంగా పరిస్థితి ఉంది. రెండోది ఏమనుకున్నాడు? వచ్చి ఆ దండము నా నెత్తి మీద పెడతాడు, నా దేహం మీద ఇలా రుద్దుతాడు, లేదా చెయ్యేస్తాడు, లేదా నూనె రాస్తాడు, ఇలా అనుకున్నాడు. అట్లాంటివి ఏది కూడా ఒక్కటి కూడా. ఇప్పుడు అతను కోపానికి కారణం అంటే అదే, తను అనుకున్నది అనుకున్నట్టుగా అక్కడ జరగల. అట్లా జరుగుద్ది. నువ్వు అనుకున్న దాని ప్రకారంగా దేవుడు ఎప్పుడు ఏది కూడా చేయడు. నీ ఆలోచనకి దేవుని చిత్తము భిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు నీ ఆలోచన విడిచిపెట్టి దేవుని చిత్తంలోకి రావటమే సవాల్తో కూడింది. అది అంత తేలికైందేమీ కాదు. ఇప్పుడు ఆ రౌద్రం అందుకే వచ్చింది. నేను అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ జరిగింది ఇంకొకటి. నదిలో మునిగితే బాగుపడిపోతారా? ఆ సంగతి మాకు తెలీదా? మా ఊళ్ళో లేవా నదులు, కాలువలు? ఆడ మునగలేక ఏడదాకా వచ్చామా? అంటే ఆయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా దేవుడు చెప్తాడు అని అసలు మనం ఎప్పటికీ అనుకోకూడదు. ఆయన మనతో చెప్పింది చేయటం, అది మనకు మేలు. అయ్యో మనకు మేలయిందా? కీడయిందా? బాగుపడ్డా? అద్భుతంగా స్వస్థ పొందుకున్నాడు. పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. ఎంత సంతోషించుంటాడు. తిరిగి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి కానుక ఇవ్వబోతే, నీ కానుక నాకు అక్కర్లేదు పో అన్నాడు. అంటే నయోమని అనుకుని ఉంటాడు, డబ్బు ఇస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తాడు, నెత్తి మీద చేయబెడతాడు, దేహం అంతా రుత్తాడు, బాగైపోతాను నేనని. డబ్బుతో బాగుపడదాం అనుకున్నాడు. ఎలీషా డబ్బు దగ్గర లొంగినవాడు కాదు, దేవునికి లొంగినవాడు, దేవుని చిత్తానికి లొంగినవాడు, దేవుని మాటకు తల వంచినవాడు. ధనాపేక్షను మనం జయించగలిగితే దాన్ని మన వెంట దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. మరియమ్మ ఏమంటుంది చెప్పండి? ఆయన మీతో చెప్పినది చేయండి. యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఆ రాతి బాణలను మీరు శుభ్రం చేయండి, అంచుల మటుకు వాటిని నీళ్లతో నింపండి. మారు మాట మాట్లాడాల. ద్రాక్షారసం, గానుగులు అవి, వాటిని శుభ్రం చేయమంటే క్రొత్త ద్రాక్షారసాన్ని తీసుకొస్తారేమో, తెప్పిస్తారేమో అనుకుని వారు శుభ్రం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అంచుల మటుకు కొద్దిగా వెలితిగా నింపితే ఏదైనా లిక్విడ్ తీసుకొచ్చి దాంట్లో పోస్తారేమో, లేదా చిక్కగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి ఆ వెలితి పోస్తే అదంతా ద్రాక్షారసంగా అయిపోద్ది, దాన్ని తీసుకుని వెళ్ళిపోయమంటే పోయొచ్చు అలా అనుకొని ఉంటారు. కానీ ప్రభు ఏమన్నాడు? అంచుల మట్టికి నింపండి. అంటే ఇంకా దాంట్లో వేరేది ఏది పోయడానికి ఇంకా అవకాశము లేదు. అంచుల మట్టికి నింపారు. ఇప్పుడు ఏంటి అసలు ఏం చేస్తాడు ప్రభు అన్నట్టుగా చూస్తూ ఉంటే ప్రభు అన్నాడు, విందులో ద్రాక్షారసం అడిగినటువంటి వారికి ఇవి తీసుకొని వెళ్ళి మీరు పోయండి. ఇంకేమైనా ఉందా? ద్రాక్షారసం అడిగిన వాళ్ళకి విందులో నీళ్లు పోతే అసలు గొడవలు అవ్వవా? ఇప్పుడు భోజనాల బంతిలో వాళ్ళు అడిగింది వేయాల, అది కాకుండా ఇంకోటి వేస్తానంటే వాళ్ళకి ఏమొచ్చుద్ది? అంతే కదా. ఇప్పుడు ద్రాక్షారసం అడిగితే వీళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పోస్తే ఊరుకుంటారు వాళ్ళు? ఆ విందులో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, గొప్ప వాళ్ళు వచ్చారు, అధికారులు ఉంటారు, ప్రధానులు ఉంటారు.
వారిలో ఎవరైనా ద్రాక్షరసం తీసుకురా అన్నప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పోస్తే ఆ నీళ్లు మొహాన్ని కొట్టరా? ఎంత భయంకరమైన గొడవలు అవుతాయి అక్కడ. దేవుని మాట ప్రకారంగా చేయటం అది సవాల్తో కూడిందేనండి. వాళ్ళు ఎంత సాహసంతో అడుగులు వేశారో. ద్రాక్షారసం అడిగినటువంటి వాళ్లకు ఆ నీళ్లు ముంచుకొని తీసుకుని వెళ్ళి పోయడానికి ఎంత సాహసం చేస్తుంటారు వాళ్ళు. ఊపిరి పోయినంత పని అయి ఉంటుంది వాళ్ళకి. ఊపిరి బిగబట్టుకొని ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని పోసుంటారు. ఏం జరుగుద్దో నాయనా అని. మొత్తానికి ఎవరో ఒకళ్ళిద్దరు అడిగారు, తీసుకుని వెళ్ళి పోశారు. ఇప్పుడు వీళ్ళు ప్రాణాలు అలా బిగబట్టుకొని చూస్తున్నారు. వీళ్ళు ఏమంటారా, కోపడతారా? ద్రాక్షరసం అడిగితే నీళ్ళు తీసుకొచ్చి పోసావు ఎందురా అని కోపడతారా? విందు యజమాని పిలుస్తారా? గొడవ చేస్తారా అని అలా వణికిపోతూ ఉన్నారు. ఆ నీళ్లు తాగిన వాళ్ళు మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. ఏమని? మేము చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాం. చాలా పెళ్ళిళ్ళలో మొదట మంచిది పోస్తారు, చివరికి వచ్చేటప్పటికి నాసిరకం పోస్తారు. ఇక్కడ ఈ పెళ్ళిలో మొదట మంచిదే పోసారు, చివర్లో అడిగితే కూడా మరి మంచిది. అసలు భలే ఉన్నాయి, ఇంకొంచెం తీసుకురండి అని అన్నారు. అప్పుడు వీళ్ళకి పోయిన ప్రాణం మరలా తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఇదేంట్రా? అదే యేసయ్య చేసిన అద్భుతం. హల్లెలూయా. ఏమైంది? ఆయన మీతో చెప్పినది చేస్తే అవమానపరచబడ్డారా? నిందించబడ్డారా? దూషించబడ్డారా? గొడవలు అయినాయా? చెప్పండి. దెబ్బలాటకు వచ్చారు వాళ్ళ మీదకి? నేనంటాను, యేసయ్య మాట ప్రకారంగా మనం చేయగలిగితే మనం నిందించబడం, అవమానపరచబడం, దూషించబడం, మన మీదకి ఎవరు రారు, గొడవలు జరగవు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. వాళ్ళు అంటున్నారు, ఇంత మంచి ద్రాక్షరసమా? వీళ్ళు అనుకుంటారు, మేము పోసింది మంచిళ్ళు కదరా నాయన, మంచి ద్రాక్షరసం అంటారేంటి? భలే ఉంది, ఇంకొంచెం తీసుకురా అంటున్నారు. ఇలా విందులో అడిగిన వాళ్ళందరికీ వీళ్ళు పోసింది మంచినీళ్ళు, వాళ్ళేమో మంచి ద్రాక్షరసము అని సాక్ష్యం ఇస్తున్నారు. నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చి, మధురంగా మార్చి, అక్కడున్న వారందరిని ఏం చేశాడు? ఆయన తృప్తిపరిచాడు, సంతోషింపచేశాడు. విందులో ఉన్న కొరతను దేవుడు తీర్చాడు, లోటును తీర్చాడు. అందరూ సంతోషించేటట్లుగా ప్రభు అద్భుతాన్ని చేశాడు. మన జీవితంలో ఉన్న కొరతలు తీర్చబడాలన్నా, లోటులు తీర్చబడాలన్నా, అక్కరల అవసరతలు తీర్చబడాలన్నా, నీరు ద్రాక్షరసంగా మారాలన్నా, మన జీవితాలు మధురంగా మార్చబడాలన్నా ఒక్కటండి, ఆయన మనతో చెప్పింది మనం చేయటం అంతే. ఇంక రెండో మాటే. ఆయన ఒకవేళ కూర్చో అన్నాడు అనుకో, సైలెంట్గా కూర్చోడు. ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చోవాలి అనకూడదు, కూర్చోటం. నిలబడు అన్నాడా, నిలబడటమే అంతే. అడుగులు వేయి అంటే అడుగులు వేయటమే, ఆగు అంటే ఆగటమే. ఆ అనుభవంలోనికి రాగలిగితే మన జీవితంలో చెప్పండి, సారేపతి విధవరాల ఆకలి తీర్చబడింది. నయోమను శుద్ధుడయ్యాడు. కానా వివాహ వేడుకలో కొరత తీర్చబడింది. మంచినీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. తాగిన వారందరూ అంటున్నారు మధురంగా ఉందని. మన దేవుడు మారాను మధురంగా చేసేస్తాడు. ఈ రాత్రి నువ్వు ఆయన మాట వినగలిగితే నీ జీవితంలో ఉన్న చేదు ఆయన మధురంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో తలలు వంచుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రభు దగ్గర ప్రార్థనలో ఉండండి. మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు చెప్పినది చేసే అనుభవం నాకు కావాలి.
ఇలా ఏంటి అలా ఏంటి అని ప్రశ్న నేను వేయకూడదు. మారు మాట మాట్లాడకుండా మౌనంగా నీకు అప్పగించుకోవాలి. ఒక దైవజనుడు చెప్పిన మాట ప్రకారము చేసిన సారేపతి విధవరాలు కరువు దినాల్లో పోషించబడిందయ్యా. ఒక దేశానికి మంత్రిగా ఉన్న నయోమాను వైద్యుల ద్వారా, మెడిసిన్ ద్వారా స్వస్థత పొందుకోలేని భయంకరమైన కుష్టి వ్యాధి నుండి దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా చేసి శుద్ధుడయ్యాడు, స్వస్థ పొందుకున్నాడు. కానా వివాహ వేడుకలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. పరిచారకులు ఆయన చెప్పినది చేశారు. నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. అక్కడున్న వారందరూ ఇది చాలా మధురంగా ఉందంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్న కొరత తొలగిపోవాలి. నీ కుటుంబంలో ఉన్న అవసరత అక్కర తీర్చబడాలి. చేదు అనుభవాలు మధురంగా మార్చబడాలి. నీ జీవితంలో ఉన్న కన్నీరు నాట్యంగా మార్చబడాలి. దుఃఖము సంతోషముగా మారాలి. మిక్కుటమైన ఆయాసం, వేదనకరమైన పరిస్థితులు నీ జీవితంలో నెమ్మదిగా మార్చబడాలి. ఆయన నీతో చెప్పినది నువ్వు చేయగలిగితే, ఆయన మీతో చెప్పినది మీరు చేయగలిగితే ప్రభు అద్భుతం చేస్తాడు. మనం తొందరపడకూడదు. దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు తన సమయంలో పని చేస్తాడు. ఆయన సమయం కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, వేచి ఉండాలి. ఆ ఓర్పు నాకు ఇవ్వండి అయ్యా, ఆ ఓర్పు నాకు ఇవ్వండి ప్రభు, ఆ సహనము నాకు ఇవ్వండి అయ్యా, ఆ ఓర్పు నాకు ఇవ్వండి అయ్యా, ఆ సహనము నాకు ఇవ్వండి అయ్యా. ఈ రాత్రి ప్రభు నీ మాట నేను వింటానయ్యా, నీ మాట నేను వింటానయ్యా, నీ మాట నేను వింటాను ప్రభా. మీ మాట నాకు మేలయ్యా, నీ మాట నాకు స్వస్థత చేకూరుస్తుంది నాయన, నీ మాట నన్ను బ్రతికిస్తుంది నాయన, నీ మాట నన్ను బ్రతికిస్తుంది ప్రభువా, నీ మాట నన్ను బ్రతికిస్తుంది అయ్యా. యేసయ్యా నోరు తెరుద్దాం, ఎవరు మౌనంగా ఉండద్దు. కొద్ది సమయం వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఏ బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలన్నీ కూడా తొలగిపోవాలి. సాతాను కాడి మీ కుటుంబాల్లో విరగగొట్టబడాలి. చీకటి తొలగించబడి మీ గృహాలు దేవుని వెలుగుతో నింపబడాలి. దేవుని మహిమతో మీ కుటుంబాలు నింపబడాలి. అయ్యా 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 అయ్యా, నోరు తెరవండి, అడగండి, ప్రభువుని అడగండి. నీ చేతి పని, నువ్వు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నీ చేతుల కష్టార్జితముని నీవు అనుభవించున్నట్లుగా, అది నీకు దీవెనగా మారునట్లుగా అడుగు. ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. నోరు తెరిచి ప్రార్థన చేసుకునే సమయము కాదు ఇది, మౌనంగా ఉండే సమయము కాదు ఇది. ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఆయన పాదాలను సమీపిస్తూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకునే సమయము కదా ఇది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు. విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి. మీరు మాతో చెప్పినది మేము చేసినప్పుడు మా జీవితాల్లో అద్భుతాన్ని మేము చూస్తాం, అద్భుతాన్ని మేము పొందుకుంటాం, అద్భుతాన్ని అనుభవిస్తాము నాయన. చేదు అనుభవాలు మధురంగా మీరు మార్చేస్తారు. ఈ రాత్రి మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి, వాటి కొరకు మనం ప్రార్థనలు చేద్దాం. అందరూ కూడా మరి ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి మీరు ప్రార్థనలో ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవ కృప జ్వరంతో ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంది. స్వస్థ కొరకు మనం ప్రార్థన చేద్దాము. అందరూ కూడా మరి ప్రార్థనలో ఉందాము. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో ఉందాం. అందరూ మీ కుడి హస్తాలను పైకెత్తండి. దైవ కృపను ప్రభా మీరు ముట్టండి అయ్యా. బలహీనత నుండి విడిపించండి. ఆ జ్వరపీడిత బలహీనత నుండి విడిపించండి నాయన. స్వస్థపరచండి, స్వస్థపరచండి ప్రభాని ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. విజ్ఞాపన ప్రార్థనలో మొదటిగా ప్రభా దైవ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా. తను జ్వరముతో బాధపడుతుండగా ప్రభా దాని నుండి మీరు స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు కలగచేయమని అడుగుచున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనేనన్నావు కదా ప్రభా, తను మీరు స్వస్థపరచండి. ఇదిగో నీ హస్తాల మీద, నీ హస్తమును తన మీద చాపమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తనకి తాను నుండి విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం మీకు కలగచేసి ప్రభా నీ సన్నిధానములు మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. మరొకసారి తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే శోభారాణి, దైవకృప కుమార్తె శోభారాణి, ఆ చిన్న బిడ్డ కూడా జ్వరంతో బాధపడుతూ ఉంది. స్వస్థ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా చేతులెత్తి ప్రభా చిన్న బిడ్డను తాకండి అయ్యా. ఆ బిడ్డలో ఉన్న జ్వరాన్ని మీరు తొలగించిన ఆయన ఆ బిడ్డకు స్వస్థ అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి, మరొకసారి మరొక విన్నపంతో నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాము ప్రభా. శోభారాణి ప్రభా చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. ఎదుగో చరముతో ఇబ్బంది పడుతుండగా ప్రభా ఇదిగో దాని నుండి విడుదల కలగచేయమని అడుగుచున్నాం తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు కలగచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆ చిన్న బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాము తండ్రి. మీరు స్వస్థపరిచి నీ సన్నిధానంలో నీ సాక్షిగా తనను నిలబెట్టుకోమని అడుగుచున్నాము తండ్రి. మరొకసారి ఆ కుటుంబాన్ని నీ చేతులుగా అప్పగించుకుంటూ ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన ఈవులన్నిటిని మీరు సమకూర్చమని, ఇదిగో క్రమక్రమంగా నీ సన్నిధిలో వారు వదిలడానికి మీరు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే దీక్షిత, ఆ బిడ్డ థైరాయిడ్తో బాధపడుతూ ఉంది. అలాగే మరి శ్రావణి గారి కుమార్తె ఉప్పు కామరులతో బాధపడుతూ ఉంది. ఈ కామరుల నుండి ఆ బిడ్డను ప్రభు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలగచేయనట్లుగా దీక్షిత కొరకు మనం ప్రార్థన చేద్దామండి. అందరము చేతులెత్తి ప్రభు దగ్గర ప్రభా బిడ్డను తాకండి అయ్యా, కామరుల నుండి థైరాయిడ్ నుండి ఆ బిడ్డకు స్వస్థ ఆరోగ్యాన్ని కలగచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. కనికరము కలిగిన కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా.
మరొక విన్నపంతో నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాము ప్రభా. దీక్షతను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో థైరాయిడ్తో అదేవిధంగా ఇదిగో తను ఇబ్బంది పడుతున్నాగా ప్రభా, దాని నుండి విడుదల మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనేనన్నావు కదా ప్రభా, దానిని మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యంని మీరు కలగచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ సన్నిధానములో ప్రభా నీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి తనకు మంచి ఆరోగ్యాన్ని కలగచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 అలాగే సియోను కుమారి తను కూడా జ్వరంతో బాధపడుతూ ఉంది. స్వస్థ కొరకు ప్రార్థన చేయమని కోరుతుండగా ప్రభు తన హస్తంతో ముట్టి ఆ బలహీనత నుండి విడిపించులాగున అందరము చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా మీ హస్తంతో తాకండి అయ్యా, ఆ జ్వరపీడిత బలహీనత నుండి విడిపించండి నాయన, పరిపూర్ణ ఆరోగ్యాన్ని మీరు కలగ చేయండి నాయన అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన వాడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. మరొకసారి మరొక విన్నపంతో నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాము ప్రభా. సియోను కుమారి ఆంటీకి అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రభా తను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. ఎదుగో స్వస్థపరచు యెహోవాను నేనేనన్నావు ప్రభా, తాను మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో మంచి ఆరోగ్యం మీరు కలగచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ గాయాలలో స్వస్థత ఉంది కనుక ప్రభా ఇదిగో తను మీరు తాకమని అడుగుచున్నాము ప్రభా. ఇదిగో తను మంచి ఆరోగ్యమునిచ్చి నీ సన్నిధానములో నీ సాక్షిగా తను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే యశస్విని గ్యాస్ ప్రాబ్లంతో తలనొప్పితో ఒళ్ళనొప్పులతో బాధపడుతూ ఉంది. యశస్విని ప్రభు ముట్టి ఆ బలహీనతలన్నిటి నుండి కూడా ప్రభు విడిపించి స్వస్థపరచినట్లుగా ప్రార్థన చేద్దాం. తలనొప్పి నుండి ఒళ్ళు నొప్పుల నుండి గ్యాస్ నుండి ప్రభు స్వస్థ అనుగ్రహించున్నట్లుగా అందరం ఒకసారి చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. మరొకసారి మరొక విన్నపంతో నీ పాదాలు చెంతకు చేరి వచ్చి ఉన్నాము. యశస్విని ఈ చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. గ్యాస్తో తలకాయ నొప్పితో తను బాధపడుతుండగా ప్రభా ప్రతి ఒక్క రోగము నుండి తనకు విడుదల మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. నీ హస్తమును తన మీద చాపమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి విధమైన ప్రతి అనారోగ్యము నుండి విడుదల పరిపూర్ణమైన ఆరోగ్యమును మీరు కలగచేసి ఇదిగో నీ సన్నిధానములో నీ సాక్షిగా తను నిలబెట్టుకోమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన మీదులో చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ఒనేసిము మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు. స్వస్థ కొరకు ప్రార్థించేయమని కోరుతూ ఉన్నారు. ఒనేసిమును బట్టి కూడా ప్రార్థన చేద్దాం. అందరము చేతులెత్తి ప్రభా నీ కుమారుని నాయన మీరు తాకండి, ఆ బలహీనత ఏదైతే ఉందో దాని నుండి సంపూర్ణ విడుదల స్వస్థ ఆరోగ్యాన్ని కలగ చేయండి నాయన అని అందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కనికర సంపూర్ణుడా, యేసయ్యా నీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు ప్రభా. ఒనేసిమును మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. తన మోకాల నొప్పితో బాధపడుతున్నాక ప్రభా ఇదిగో తన మీద నీ హస్తమును చాపి నీ కనికరమును తన మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ఆ మోకాల నొప్పిలో నుండి విడుదల మీరు కలగచేయమని అడుగుచున్నాం తండ్రి. తనకు మంచి ఆరోగ్యం మీరు కలగచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ సన్నిధానంలో నీ సాక్షిగా తనని నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తనకు మంచి ఆరోగ్యమును మీరు కలగచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే గణేష్ కంటి చుక్కలు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకి తేటైన దృష్టిని ప్రభు అనుగ్రహించినట్లుగా తన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలోకి భవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు ప్రభా. మరొకసారి మరొక విన్నపంతో నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాము. గణేష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తను కంటి ఆపరేషన్ అంతటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరముగా ఇదిగో ఆపరేషన్ అంతా జరిగించబడడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఆ కంటి చూపు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. తేటైన చూపును మీరు కలగచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నీ సన్నిధానంలో నీ సాక్షిగా తనను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఇస్సాక్ గారు నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నారు. స్వస్థ కొరకు ప్రార్థన చేద్దాం. రాత్రి ప్రభు తన హస్తంతో ముట్టి విడుదల స్వస్థ అనుగ్రహించినట్లుగా అందరం చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం.
కనికరా సంపూర్ణుడా యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. మరొకసారి మరొక విన్నపంతో నీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాము. ఈ సాకులు అనారోగ్యంతో నడువు నొప్పితో బాధపడుతున్నాగా ప్రభా, ఇదిగో తనని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము ప్రభా. ఇదిగో తన నడువు నొప్పి నుండి ప్రభా స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యమును మీరు కలగచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. నీ సన్నిధానంలో నీ సాక్షిగా తనని నిలబెట్టుకోమని అడుగుచున్నాము ప్రభా. తనకి మంచి ఆరోగ్యం మీరు కలగచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మరి చల్లా గోపి వాళ్ళ బాబు వేదాంశ్ నిమ్ముతో బాధపడతా ఉన్నారు. కొంత బలహీనత, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ చిన్న బిడ్డను వేదాంశను ప్రభు ముట్టి ఆ బలహీనత, ఆ నిమ్మును సంపూర్ణంగా తొలగించి ప్రభు స్వస్థపరచున్నట్లుగా తన కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. కనికరము గలవాడ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. ఇదిగో గోపన్నను మీరు ప్రేమించి తనకిచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు ప్రభా. తను నిమ్ముతో బాధపడుతుండగా హాస్పిటల్లో జాయిన్ అయి ఉండగా ప్రభా, ఇదిగో ట్రీట్మెంట్ అంతట్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో వైద్యులకి పరమ వైద్యుడిగా నువ్వు ఉండి మంచి ట్రీట్మెంట్ తనకు అందించడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, స్వస్థపరిచి యెహోవా నువ్వు నేనేనన్నావు కదా ప్రభా, తనని మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును మీరు కలగచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ సన్నిధానంలో తను నీ సాక్షిగా తను నిలబడడానికి ప్రభా మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. దాని పట్ల ఒక అద్భుతమైన కార్యమును మీరు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. ఇంతవరకు చేయబడిన ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన దేవునికి అందరం రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే శ్రీలత కూడా జ్వరం నుండి ప్రభు విడుదల, స్వస్థ అనుగ్రహించినట్లుగా తన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. శ్రీలత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. తాను అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రభా, దాని నుండి విడుదల మీరు కలగచేసి పరిపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని మీరు కలగచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, స్వస్థపరిచి నీ సన్నిధానంలో నీ సాక్షిగా తను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి లేచి నిలబెడదాం నెమ్మదిగా. అక్టోబరు 2వ తారీఖు మనకు మందిరంలో యూత్ మీటింగు జరుగుతుంది. దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ ముగింపులోనికి వెళదాం. తర్వాత మరి అక్టోబరు మాసంలోనే 20వ తారీఖు నుండి నవంబరు నెల 20వ తారీఖు వరకు ఆ నెల రోజుల్లో ఒక 20 రోజులు మరి బైబిల్ క్లాసులు, బైబిల్ తరగతులు మందిరంలో మరి జరిగించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ఆలోచనలను దేవుడు సఫలపరిచి ఆ పరిచయను కూడా ప్రభు దీవెనకరంగా జరిగించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అందరం కూడా అలాగా మన చేతుల ఆకాశము తట్టెత్తుదా. రేపటి పునరుద్ధానపు ఆరాధనను కూడా ప్రభు మనందరికీ దీవెనకరంగా జరిగించున్నట్లుగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధ తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో మీ సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారు నాయన కలిగి ఉన్న సాంపద్యాన్ని, వారి చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, పిల్లల చదువులు, మరి నాయన పశు సంపద సమస్తాన్ని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. కుటుంబాలను నాయన కృపతో నాయన మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నా. సంఘ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రత్యేకంగా రేపటి పునరుద్ధాన ఆరాధన అంతా కూడా మహిమకరంగా మీరు జరిగించండి. సంఘమంతటిని సిద్ధపరచండి. నూతన ఆత్మలను మీరు తోడుకొని రండి. మందిరము పట్టజాలను ప్రజలు మీరు తీసుకొని రండి నాయన. ఈ సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మరొకసారి మీ సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా. బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక రుణ సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. కుటుంబాలను బలపరిచి దీవించండి నాయన, దీవించండి. ఈ సమయంలో మేమందరం ఏకీభవించిన ఆయన మా ముందున్నటువంటి అక్టోబర్ 2వ తారీఖు యూత్ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఆ దినము ప్రభా అనేకులు మీ సన్నిధిలో సమకూర్చబడ్డానికి నాయన మీరు సహాయం చేయండి. ప్రతి యవన బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. యవన బిడ్డలను మీరు సమకూర్చండి అయ్యా. సమకూర్చండి నాయన. మీ సన్నిధిలోనికి వారిని మీరు ఆకర్షించండి నాయన. యవన కాలంలో మీ కాడి మోయడానికి ప్రభా అయ్యా వారి జీవితాలు మీకు అప్పగించుకోవడానికి కృప చూపండి నాయన. ఆ దిన మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించండి. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందండి. మీ పక్షంగా మీ సేవకుని నిలబెట్టి బలపరిచి వాడుకోండి అయ్యా. యవనస్తుల జీవితాల్లో గొప్ప ఆత్మ సంబంధమైన భక్తి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. పరిశుద్ధత అనేటువంటి ఒక దప్పిక దాహాన్ని వారిలో మీరు కలగచేయండి. నీతి కొరకు అడుగులు వేయడానికి కృప చూపని ప్రార్థన చేస్తున్నా. యవనస్తుల జీవితాల్లో ఉన్న బంధకాలన్నిటి నుండి అయ్యా ఆ దినాన్ని మీరు విడుదల కలగ చేయుదురుగాక. యేసు నామముల వరకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. కృప చూపండి నాయన. ఎందరో యవనస్తులు చెడు వ్యసనాల్లో పట్టబడ్డారు, బంధించబడ్డారు, ఓ నాశనానికి నాయన జోగుతున్నారు ప్రభు. అటు వారిని మీరు దర్శించండి నాయన. విడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రార్థన పరులుగా, పరిచారకులుగా, సేవకులుగా నాయన మీరు లేవనెత్తండి నాయన. సహాయం చేయండి నాయన. అదిన పరిచర్య అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి అవసరం మీరు తీర్చండి, సహాయం చేయండి. అలాగే మరి బైబిల్ బేసిక్ అయ్యా తరగతులు నిర్వర్తించాలని ఆలోచన చేస్తుండగా వాటి విషయంలో కూడా మా ఆలోచనలు మీరు సఫలపరిచి మీ చిత్తానుసారంగా వాటిని జరిగించడానికి మీరు కృప చూపండి, సహాయం చేయండి నాయన. ఈ పరిచర్లో ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి సేవకులను, కుటుంబాలను, సంఘాలను, పరిచర్లను మీరు ఆస్వాదించండి. రేపటి పునరుద్ధానపు ఆరాధనలో మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి నాయన అయ్యా పరిచర్యలో నాయన మీరు మహిమ పొందండి అయ్యా. సంఘమంతా కూడా ఆత్మీయంగా దీవించబడడానికి మీరు సహాయం చేసి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం, ఆయన మందిర ఆవరణంలో చేరిన మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు, పరిశుద్ధులకు, రేపటి పునరుద్ధానపు ఆరాధనలకు సదా తోడై దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. పక్క వారికి అందరు వందనాలు చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.